ఈ రాత్రి బైబిల్ స్టడీ కోడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలు. గత కొన్ని వారాలుగా కాల నియమములు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము లేకపోతే బైబిల్ అర్థమవటానికి 10 కాలాల గురించి తెలుసుకుంటేనే బైబిల్ని చక్కగా అర్థం చేసుకోగలరు. లేకపోతే వేరే వేరే విధాలుగా అర్థం చేసుకొని చాలామంది పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథాన్ని వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏ కాలంలో దేవుడు ఏ విధంగా భక్తులకి ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు, వారితో సంభాషించాడు, వారికి ఆజ్ఞలు తెలియచేశాడు, ఏ మాటలైతే తెలియచేశాడు, ఆ విధంగా ఆయా కాల నియమానికి తగినట్టుగా భక్తులు నడిపించబడుతూ వచ్చారు అనే సంగతులు మనం ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి దేవదూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాల నియమము. ధర్మశాస్త్ర కాల నియమాన్ని గురించి మనం గత వారం నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర కాలము అన్నప్పుడు మోషే గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర కాలంలో జీవించిన భక్తుడైన మోషే గురించి గత వారంలో కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. మరలా ఇంకా కొన్ని విషయాలు మనం బైబిల్లో నుండి మోషే గారి గురించి మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని చాలు. చదవబడిన ఆ వాక్య భాగంలో మోషే పెద్దవాడైనప్పుడు, గత వారంలో మోషే గురించి చాలా విషయాలు చెప్పాను. మోషే అనే మాటకి నీటి నుండి తీయబడిన వాడు లేక మరుగైన వాడు అని అర్థం. మోషే గురించి నిర్గమకాండములో చాలా విషయాలు మనం చదువుతూ ఉన్నాం. మోషే ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు మోషే తెలియచేసినప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడటం ద్వారా ఆజ్ఞలు పొందుకొని అంతవరకు మనస్సాక్షి కాలంలో వాళ్ళ మనస్సాక్షిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్న మనుషులు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు, 300కు పైగా చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు, చట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని లోతుగా మనం ఆలోచిస్తే బైబిల్లో నుండియే చట్టాలు వచ్చాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా రూపుదిద్దబడింది అని ఒకవేళ అడిగితే దానికి సమాధానం బైబిలే. బైబిల్లో ఉన్న చట్టాలే ఆజ్ఞలుగా అవి రూపుదిద్దారు. కానీ రోజులు గడిచే కొలది ఆయా దేశాల్లో అధికారులు వాళ్లకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఉండాలి అని కొన్ని సవరణ చేస్తూ ఉన్నారు. అవి వేరే సంగతి అనుకోండి. కానీ మోషే ద్వారానే ధర్మశాస్త్ర కాల నియమంలో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కాబట్టి మోషే గురించి ముందుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారంలో మోషే అనే మాటకి నీటి నుండి తీయబడినవాడు లేక మరుగై ఉన్నవాడు, జననం మొదలుకొని మరణం వరకు ఆయన ఎక్కడెక్కడ ఏ సమయాలలో ఆయన మరుగై ఉండి ఆయన జీవించారో ఆ విషయాలు తెలియచేశాను. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మోషే పెద్దవాడైనప్పుడు అంతవరకు చిన్నవాడుగా ఉన్నప్పుడు
ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడుతూ వచ్చాడు. ఎందుకు అలా పిలువబడుతూ వచ్చాడంటే, గత వారంలో చెప్పాను, ఇశ్రాయేలు జనసంఖ్య పెరుగుతూ వచ్చింది, ఐగుప్తీయుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న రాజు ఆలోచించాడు, మన జనసంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ జనసంఖ్య పెరుగుతుంది, కాబట్టి ఇశ్రాయేలుల సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే కానుపు పీటల మీద కానుపు జరిగేటప్పుడు ఈ మంత్రసాన్ని పనిచేసేవాళ్ళు ఏం చేయాలి, మగపిల్లవాడు పుడితే చంపేయండి, ఆడుదైతే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ బైబిల్లో రాయబడి ఉన్నది, వారు దేవునికి భయపడినందున ఆడపిల్లల్ని చంపేశారు, మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. తద్వారా మోషే పుట్టినప్పుడు తన తల్లి 3 నెలలు దాచిన తర్వాత ఇక దాచలేని పరిస్థితుల్లో ఒక జమ్ము పెట్టెని సిద్ధపరిచి అందులో బాలుడుగా ఉన్న మోషేని ఉంచి నైల్ నదిలో వదిలేశాడు. దేవుని కృప వల్ల నైల్ నది కూడా యెరూషలేములో చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ నైల్ నదిలో వదిలేశాడు. ఫరో కుమార్తె ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ స్నానానికి వచ్చినప్పుడు జమ్ము పెట్టెలో ఉన్న ఆ బాలుడైన మోషేని కనుగొని ఫరో కుమార్తె తీసుకుని వెళ్ళి పెంచమని తన దగ్గర ఉన్న చిన్నదానికి చెప్పింది. ఆ చిన్నది ఎవరో కాదు, మోషే అక్క. ఆ చిన్నది ఏం చేసిందంటే, ఫరో కుమార్తె చెప్పినట్లుగా ఒక దాదిని తీసుకురమ్మంటే తన తల్లిని తీసుకొచ్చింది ఆ అమ్మాయి. అలా అది ఒక కోయిన్సిడెంట్ లాగా చూడండి, ఒక దేవుని యొక్క ఆలోచనలు ప్రణాళిక ఎలా ఉంది. తన తల్లినే ఆ చిన్నది అంటే మోషే యొక్క అక్క, ఆమె తీసుకుని వెళ్ళి తన తల్లిని తీసుకొచ్చింది. దాదిగా ఉండి తన తల్లి, మోషే గారి యొక్క తల్లి పెంచుతూ ఉంది. కానీ ఫరో కుమార్తెకు కుమారుడని పిలువబడుతూ వచ్చాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ వచ్చాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుతున్న మోషే పెద్దవాడైనప్పుడు ఒక అవగాహన వచ్చింది. మోషే చిన్న వయసులో తన తల్లి దగ్గర దాదిగా అని పిలువబడుతున్న తన తల్లి ఆమె దగ్గర పెంచబడుతూ ఉన్నప్పుడు ఒక 16-17 ఇయర్స్ ఒక మెచ్యూరిటీ పెద్దవాళ్ళు అయినప్పుడు అని అంటే ఓ 16 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు, 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు టీనేజ్ అంటారు. మంచి చెడుల వివేచన, అంతవరకు ఒక 16 సంవత్సరాల వరకు అది ఒక చిన్న వయసు అని అంటారు. యవన కాలం అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే ఆఫ్టర్ 16 ఇయర్స్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెద్దపిల్ల, పెద్ద బాబు, పెద్దవాడు అని పిలుస్తారు. ఎప్పుడైతే ఓ 16 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు వచ్చిందో మోషే పెద్దవాడైనప్పుడు తన తల్లి చేత బోధింపబడుతున్న మోషే, నేను ఫరో కుమార్తెకు కుమారుడను కాదు, మా తల్లి ఈమె, నేను ఫరో కుమార్తెకు కుమారుడు అని పెంచబడుతూ వచ్చానే తప్ప ఐగుప్తు దేశంలో బాధపడుతూ ఉన్న ప్రజలు వీళ్ళు నా సొంత ప్రజలే, వీళ్ళు బానిసలుగా ఉండి ఈ ఫరో చేతి క్రింద పడరాని బాధలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని సమస్త అవగాహన కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు నెక్స్ట్ చాలా విషయాలు ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట, పెద్దవాడు అనే అంశం మీద ఈ పూట కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుని యొక్క వాక్యాలు లోతుగా చదివే కొలది చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ బైబిల్ స్టడీ అన్నప్పుడు జీవితకాలం అంతా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, అన్ని విషయాలు ఉన్నాయి లోతుగా ఆలోచిస్తే. మోషే ఓ 16 సంవత్సరాలు అంతవరకు అవగాహన లేదు. కానీ ఒక టీనేజ్ వచ్చిన తర్వాత పెద్దవాడైనప్పుడు ఆయనకి మంచి చెడుల వివేచన, నా తల్లి ఈమె, ఐగుప్తులో బాధపడుతున్న ప్రజలు వీళ్ళు నా సొంత ప్రజలు, హెబ్రీయులు అని అవగాహన కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. అయితే మోషే పెద్దవాడైనప్పుడు 4 విధాలుగా పెద్దవాళ్ళు అవుతారు, లేక గొప్పవాళ్ళు అవుతారు. 4 విధాలుగా పెద్దవాళ్ళు అవుతారు. అంతవరకు చిన్న వయసే.
పెద్దవాళ్ళు ఓ 18 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు పెద్దవాళ్ళుగా మారడం. ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంతవరకు ఫరో కుమార్తెకు కుమారుడిని పిలువబడుతున్న మోషే ఒక పెద్దవాడిన తర్వాత ఫరో కుమార్తెకు కుమారుడిని పిలువబడుతున్నప్పుడు ఎంత లగ్జరీ అనుభవించవచ్చో ఆలోచించండి. కానీ మోషే పెద్దవాడిన తర్వాత ఈ సుఖభోగాలు, ఐగుప్తులో ఉంటున్న ఇవన్నీ కూడా నాకు అనవసరం, నా ప్రజలు, నా సొంత ప్రజలు ఐగుప్తులు బాధపడుతున్నారు కదా అని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలుని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే ఈజిప్టు అన్నప్పుడు, ఐగుప్తు అన్నప్పుడు లోకానికి గుర్తు, ఫరో అన్నప్పుడు సాతానుకు గుర్తు. ఫరో కుమార్తె అన్నప్పుడు అక్కడ లోకము, లోక సంబంధమైన కార్యక్రమాలు ఈజిప్టులో ఉంటాయి. నెక్స్ట్ అవి మీకు తెలియచేస్తాను. కానీ ఐగుప్తులో అనేది లోకము, సాతానుకు సంబంధించిన అనుభవాలు ఉంటాయి. అక్కడ ఫరో అతను కూడా, ఈజిప్టు అంటేనే అది ఒక పాపభరితమైనటువంటి పట్టణం. ఈజిప్టు నాగరికత చదివినప్పుడు ఇప్పుడు కూడా ఐగుప్తులో మమ్మీస్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళనే, బ్రతికి ఉన్న వాళ్ళని సజీవంగా సమాధి చేశారు. ఐగుప్తులో మ్యూజియం ఉంది ఈజిప్ట్లో, ఆ మమ్మీస్ అంటారు. బ్రతికి ఉన్న మనిషిని సజీవంగా సమాధి చేశారు. ఇప్పుడు కూడా అలాగే అవి ఉన్నాయి, చాలా సమాధులు ఉన్నాయి మ్యూజియంలో. అక్కడ వీడియో తీయటానికి, ఫోటోలు తీయటానికి అవకాశం ఇవ్వరు. ఈజిప్ట్ నాగరికత అని అంటారు. అది చాలా చాలా పెద్ద హిస్టరీ. సజీవంగా బ్రతికి ఉన్న వాళ్ళే సజీవంగా సమాధి చేయబడతారు. కాబట్టి ఆ ఈజిప్ట్ నాగరికత, ఐగుప్తు అన్నప్పుడు అది లోకము, పాపము, సాతానుకు సంబంధించింది. కాబట్టి మోషే పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పిలువబడటానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేలీయులు, నా సొంత ప్రజలు ఐగుప్తులో బాధపడుతూ ఉన్నారు అని పెద్దవాడైన తర్వాత అవగాహన కలిగి వాటిని త్రోసిపుచ్చాడు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. నా సొంత ప్రజలు బాధపడి ఐగుప్తులో నలిగిపోతూ ఉంటే నేను సుఖభోగాలు అనుభవించడం అనవసరం, వాళ్ళని ఏ విధంగానైనా వాళ్ళ మధ్యలో నేను ఉండాలి, వారిని విడిపించాలి అన్నట్లుగా సొంత ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సొంత ప్రజలు. ఒక్కసారి యెహోవా అని పిలిస్తే చాలు, దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేవాడు, దర్శనమిచ్చేవాడు, కావలసిన ఆలోచనలను అనుగ్రహించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు అనుగ్రహిస్తాను అని పితరులతో చేసిన వాగ్దానాలు నెరవేర్చే అనుభవములు ఉన్నప్పుడు ఇక ఐగుప్తు యొక్క సకల సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే వాగ్దత్త దేశానికి చేరలేరు. కాబట్టి ఐగుప్తు యొక్క సుఖభోగాలన్నీ కూడా త్రోసిపుచ్చటానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడంటే మోషే పెద్దవాడైనప్పుడు ప్రేమిన బర్లరా, పెద్దవాళ్ళు అయినప్పుడే, ఒక 16 సంవత్సరాలు వచ్చే వరకు చిన్న వయసు అని అంటారు. 16 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అయిన తర్వాతే మెచ్యూరిటీ, జ్ఞానం వచ్చింది, మంచి చెడుల వివేకం. అది భౌతికంగా ఒకవైపు అయితే 4 విధాలుగా పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఒకటి, దేవుడు గొప్పవారిగా చేసే అనుభవం. దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. 4 విషయాలు మీకు చెప్తాను క్లుప్తంగా. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. దేవుడు ఒక వ్యక్తిని గొప్పవారిగా చేస్తాడు. 18వ కీర్తన 35వ చరణాన్ని మీరు చూడండి. 18వ కీర్తన 35వ చరణములో కీర్తనాకారుడు దావీదు తెలియచేస్తున్న మాటలు 18, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని వ్రాయబడి ఉంది. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అక్కడ దావీదు
అక్కడ ఒక శ్రేష్టమైన మాట పలుకుతూ ఉన్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అని. ఇది ఏ సందర్భంలో కీర్తనాకారుడు దావీదు రాస్తూ ఉన్నారంటే 18వ అధ్యాయంలో మీరు గమనించండి. అక్కడ మొదటి వాక్యం చదవటానికి ముందుగా పై వాక్యంలో అతని శత్రువులందరి చేతిలో నుండి, అనగా సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను రాయబడి ఉంది. శత్రువుల చేతుల్లో నుండి దావీదు దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని విడుదల పొందిన రోజున ఈ గీత వాక్యాన్ని వ్రాశాడు. ఇదే మాటలు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 36వ వాక్యంలో మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 36వ వాక్యంలో వ్రాయబడి ఉంది. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని రాయబడి ఉందండి. అది కూడా 22వ అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తే యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించను రాయబడి ఉంది. దావీదు గురించి చాలాసార్లు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. అలాంటి సమయంలో దావీదు ఒక తగ్గింపుతో కూడిన మాట మాట్లాడాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాత్రుడను, నేను ఎంతటి వాణ్ణి. చూడండి, హంబుల్నెస్, ఓ తగ్గింపుతో కూడిన మాట. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని తన స్థితిని దేవుడు గొప్ప చేసినప్పుడు, హెచ్చించినప్పుడు తగ్గించుకున్నాడే తప్ప పొరపాటున హెచ్చింపుతో కూడిన మాట మాట్లాడలేదు. ఆ తర్వాత శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు దావీదుకు విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవైపు స్వంత కొడుకులు, ఫిలిస్టీయులు, అమాలేకీయులు, శత్రువులు చుట్టూ ఆవరించి యుద్ధాలు చేసి దావీదును చంపాలని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షడం దావీదుకు తోడే ఉండి సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఈ గీత వాక్యమును దావీదు చెప్పి యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున మీరు కూడా హెచ్చింపబడ్డారు, గొప్ప చేయబడ్డారు అంటే మీ సాత్వికాన్ని బట్టే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయుదురుగాక. ఈ రోజున మనం గొప్ప చేయబడ్డాము అంటే మన యొక్క సాత్వికాన్ని బట్టే దేవుడు గొప్ప చేస్తాడు. ఒకసారి ఆలోచించి చూడండి. నేనైనా మీరైనా మన యొక్క సాత్వికాన్ని బట్టి, తగ్గింపును బట్టే దేవుడు హెచ్చిస్తాడు. ఇది క్రీస్తులో ఉంటున్నటువంటి స్వభావం. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో 29వ వాక్యములో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడి మీరు ఎత్తుకొని నా యుద్ధ మీరు నేర్చుకోనండి అంటాడు. ఈ రోజున మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచించి చూడండి. ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుండి మీ కుటుంబంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించిన, గొప్ప చేసిన అనుభవం ఎలా ఉంది? ప్రభువుని ఎరగక మునుపు ఎలా ఉన్నారు? ఎరిగిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత మీ స్థితిగతులు ఎలా ఆశీర్వదించబడ్డాయో ఆలోచించండి. అప్పుడప్పుడు చాలామంది విశ్వాసులు చెప్తూ ఉంటారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు కొంతమంది చెప్పేవాళ్ళు, అన్నయ్య ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఓ సరైన పని లేదు, ఉపాధి లేదు, చిన్న కూలి పని చేసుకొని మేము ఇక్కడ వచ్చాము, కానీ అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదించి ఇల్లులు కట్టుకోవడం, ఆ తర్వాత స్థలాలు కొనడం, మంచి మంచి ఉద్యోగాలు చేయటానికి, మా పిల్లల్ని కూడా చదివించుకోవటానికి స్థితిగతులు దేవుడు మార్చాడు అంటారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు హెచ్చించి గణపరుస్తూనే ఉంటాడు. మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి నడిపించబడుతూ ఉన్నామో దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. కొందరు ఏం చేస్తారంటే కొద్దిగా డబ్బులు ఉన్నాం కానీ, లేకపోతే ఏదో ఒక హోదా ఉన్నాం కానీ స్థితిని మర్చిపోతూ ఉంటారు. కానీ ఎవరైనా కూడా మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చామో ఎప్పుడు కూడా మన స్థితిని మర్చిపోకుండా, దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడను అని ప్రతిరోజు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలని బట్టి
మీ ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి. మీకు ఇచ్చిన ఇల్లు కానీ, వాహనాలు కానీ, పిల్లలు కానీ, కుటుంబ వ్యవస్థలో మీరు పొందిన మేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తలంచుకొని, ప్రభు నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారే, ఏమీ లేని స్థితిలో ఉన్న నా కుటుంబాన్ని మీరు ఈరోజున ఒక మంచి స్థితిలో ఉంచావు కదా అని మనం తగ్గించుకొని నడిపించబడుతూ ఉన్నాం అనుకోండి. ప్రేమిల వర్లరా, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఇంకా గొప్ప చేయుదురుగాక. దేవుడు గొప్ప చేస్తాడు. ఎప్పుడు గొప్ప చేస్తాడు అంటే మనలో ఉన్న సాత్వికాన్ని బట్టి, తగ్గింపును బట్టి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఈ లోకంలో ఏమీ లేనివాడుగా సాత్వికుడుగా వచ్చాడు. కానీ తండ్రి దగ్గర పునరుత్థానుడి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర ఎంత గొప్ప చేయబడ్డాడు అంటే సర్వలోక ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎరిగేటట్లు అనేకుల మనోనేత్రాలు వెలిగించబడి ఈ రోజున క్రీస్తులోనికి వచ్చేటట్లుగా అంతగా యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు హెచ్చించి ఘనపరచెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడు గొప్ప చేసే అనుభవం ఒకటి, పెద్దవాళ్ళుగా చేసే అనుభవం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని రాయబడి ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హెచ్చింపబడాలి, గొప్ప చేయబడాలి అని మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ హెచ్చింపు, ఘనత అనేది దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనకు మనమే పొందుకునేది కానే కాదండి. మనమే పొందుకునేది కానే కాదు. దేవుడు మనల్ని హెచ్చించి ఘనపరిస్తే తప్ప ఎవరు కూడా తమ సొంత బలాన్ని బట్టి గొప్ప చేయబడరు. ఒక వ్యక్తిని గొప్ప చేస్తే తప్ప ఆ వ్యక్తి గొప్ప చేయబడలేరు. కనుక దేవుడు గొప్పవారిగా చేస్తాడు. ఆ సంగతి ఎరిగి దేవుని ద్వారా మనం గొప్పవాళ్ళుగా ఎంచబడాలి అంటే ఎంత తగ్గింపు ఉంటుందో, ఎంత దీన మనసు ఉంటుందో అంతగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు దినదినము హెచ్చించి ఇహపర సంబంధమైన మేళ్ల చేత తృప్తిపరచుదురుగాక. రెండవదిగా, మనుషులు గొప్ప చేస్తారు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 2వ వాక్యంలో మీరు చూడండి, మనుషులు లేక జనులు గొప్ప చేసే అనుభవం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యంలో గమనిస్తే అక్కడ మొర్దెకై యొక్క బలమును గురించి, రాజు అతనిని గణపరిచిన సంగతి, చూడండి అక్కడ ఎస్తేరు గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనిస్తే మొర్దెకై యొక్క బలమును గురించి, అతడు సామర్థ్యము చేసిన కార్యములన్నిటిని గురించి, రాజు అతన్ని గణపరిచిన సంగతిని గురించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. రాజులు పరిపాలిస్తూ ఉన్న దినాల్లో ఒక పద్ధతి లేక ఆనవాయితీ ఏంటంటే, రాజ్యంలో ఏం జరిగినా కూడా ముఖ్యముగా గొప్ప చేసి ఎవరిని రాజు గొప్ప చేశారు, ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఏ సమయంలో ఏం జరిగాయి అనేది ప్రతిదీ కూడా గ్రంథములో అవి వ్రాయబడి ఉంటాయి. అక్కడ మొర్దెకై యొక్క బలమును గురించి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గురించి. మరి మొర్దెకై ఏం చేశాడు అంటే, ఒకసారి రాజుగారిని చంపటానికి ఒక ఇద్దరు ప్రయత్నం చేస్తే ఆ సంగతి ముందుగా రాజుగారికి తెలియచేసి జాగ్రత్త పడమని చెప్పారు. ఆ సంగతి గ్రంథమందు లిఖితం చేయబడింది, వ్రాయబడింది. పలాని సమయంలో శత్రువులు రాజును చంపాలనుకున్న సమయంలో ఈ మొర్దెకై వాచ్మెన్గా కాపలా కాసేవాడు రాజుగారి యొక్క ప్రాణం శత్రువుల పాలు కాకుండా, శత్రువులు వచ్చి చంపకుండా కాపాడి ఉన్నాడు అనే సంగతి
గ్రంథమందు లిఖితం చేయబడ్డాయి. కాబట్టి మొర్దెకై యొక్క బలమును గురించి, సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గురించి గ్రంథమందు లిఖితం చేయబడ్డాయి. ఇది రాజు మొర్దెకైని గొప్ప చేసిన అనుభవం, ఘనపరిచిన అనుభవం. మనుషులు గొప్ప చేస్తారు. ఎప్పుడు మనుషులు లేక జనులు ఇంకొక వ్యక్తిని ఘనపరుస్తారు అంటే ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు వాళ్ళని ఘనపరుస్తారండి, ఘనపరుస్తారు. మనం గమనించినట్లయితే లోకంలో ఘనత అనేది మంచి కార్యాలు చేయటం ద్వారా నిజమైన ఘనత. అది చెడు కార్యాలు చేసి ఘనతను సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. చెడు కార్యాలు చేయటం ద్వారా కూడా ఘనతను పొందుకోవాలని ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ మొర్దెకై చేసిన మంచి కార్యములన్నిటిని బట్టి రాజు అతన్ని ఘనపరిచిన విధానము అవన్నీ కూడా గ్రంథములో లిఖితం చేయబడ్డాయి. జనులు ఎప్పుడు గొప్ప చేస్తారు, మనుషులు ఎప్పుడు గొప్ప చేస్తారు అంటే మంచి కార్యాలు చేయటం ద్వారా. మంచి కార్యాలు చేసినప్పుడు ఘనపరచాలి, హెచ్చించాలి అని ఇష్టపడతారు. ఏదైనా చెడు కార్యాలు చేశారనుకోండి, హెచ్చించాలని ఇష్టపడతారా? ఇష్టపడరు. ముఖ్యంగా ఈ పార్టీ గొడవలు మీరు చూడండి, అవి అనవసరం అనుకోండి. కానీ ఈ రాజకీయాల్లో మీరు గమనించినట్లయితే యేసన్ గారు ఒకే మాట అనేవారు, రాజకీయం అంటే వీడు వాని చంపడం, వాడు వీని చంపడం, అంతే. ఒకే మాట అనేవాళ్ళు అంతే యేసన్ గారు. గతంలో మాకు విరోధంగా మీరు క్రియేట్ చేశారు, మేము కూడా ఇప్పుడు మీ అంత తెలుస్తాము అంటారు. అవి రాజకీయాల్లో విషయాలు అనుకోండి. కానీ మనుషులు యథార్థంగా మనుషులు ఒక వ్యక్తిని గొప్ప చేయాలి అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని బట్టి గొప్ప చేసే అనుభవం అనేది చాలా శ్రేష్టమైంది. ఆ ఎస్తరు గ్రంథములో మనం చదివితే, ఎస్తరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యములో, ఎస్తరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యములో మొర్దెకై రాజు చేత ఘనపరచబడ్డాడు. ఆ సంగతి ఈ హామానుకు ఇష్టం అవ్వట్లేదు. గతంలో కూడా మీకు చెప్పాను. ఆ ఎస్తరు గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఈ మొర్దెకై రాజు చేత ఘనపరచబడుతూ ఉన్నాడు. కానీ అదే రాజునగర్లో అధికారిగా ఉన్నటువంటి హామాను మాత్రం ఈ మొర్దెకైని చంపాలి అని ఉరికొయ్య సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే, నేను అధికారిని హామాను అనుకున్నాడు. హామాను అనే వ్యక్తి అగాగీయుడు, లేక అతను ఓ శపించబడిన సంతతికి చెందినవాడు. రాజునగరికి వస్తూ పోతూ ఉన్న సమయంలో అందరూ నమస్కారం అండి, నమస్కారం అండి అని నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొర్దెకై వంగక నమస్కారం చేయకపోగా వెంటనే అతని మీద పగబెట్టుకున్నాడు. అతన్ని చంపాలని కూడా ఆలోచించాడు. 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి. ఆ వాక్యంలో మీరు చూడండి, మొర్దెకైని ఉరివేయటానికి ఉరికొయ్యను సిద్ధపరిచాడు. అక్కడ ఆ రాజు నగర్లో రాజు మొర్దెకైని ఘనపరుస్తూ ఉన్నాడు. దానికి ముందుగా ఈ హామాను అనుకున్నాడు, రాజు నన్ను తప్ప ఇంకెవరిని ఘనపరచబోతూ ఉన్నాడు. రాజు ఈ మొర్దెకైని ఎందుకు ఘనపరచాలని కోరుకుంటున్నాడంటే, ఒక రాత్రి నిద్ర పట్టక గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఏ గ్రంథం అది? ఇప్పుడు చదివిన రాజ్య సమాచార గ్రంథాన్ని చదువుతున్న సమయంలో ఆ గ్రంథంలో ఈ మొర్దెకై చేసిన మంచి పని, రాజు యొక్క ప్రాణాన్ని మొర్దెకై కాపాడి ఉన్నాడు, శత్రువులు అతన్ని చంపకుండా అనే ఆ సమాచారం విన్నప్పుడు రాజుగారు ఆశపడి, పలాని సమయమున పలాని దినాన గతంలో నాకు మేలు చేసిన ఆ వ్యక్తికి ఏదైనా ఘనత, గొప్పతనాన్ని మనం ఇచ్చామా అని అడిగితే ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు రేవని వర్లరా హామాన్ని పిలిపించాడు. హామాను అంతకుముందే మొర్దెకైని చంపాలని ఉరికొయ్యను సిద్ధపరిచాడు. 7 రకములైన విందులు జరిగాయి. ఎస్తరు గ్రంథములు చదివితే ఒక్కొక్క విందుకు వచ్చినప్పుడల్లా ఈ హామాను అనుకుంటూ ఉన్నాడు,
రాజు నన్ను తప్ప ఇంకెవరిని గణపరుస్తాడు, రాజు నన్ను తప్ప ఇంకెవరిని గొప్ప చేస్తాడు, ఎవరిని పెద్దగా గొప్పగా ఎంచుతాడని తనకు తానే నేనే గొప్పవాడిని అన్నట్లుగా అనుకుంటూ ఉంటే, కానీ మొర్దెకైని గణపరచాలి, ఏ విధంగా గణపరచాలి అనే సంగతులు హామాన్ దగ్గరే అడుగుదామని చెప్పి హామాన్ని పిలిపించి, రాజు గణపరచుని అపేక్షించేవాడు ఎలా ఉండబోతున్నాడు హామాను గారు మీరు చెప్పండి అంటే, 6వ అధ్యాయము 9-10 వాక్యాల్లో చూడండి హామాన్ ఏమంటాడో చూడండి. అక్కడ మీరు చూడండి, రాజు గణపరచుని అపేక్షించువానికి ఏమి చేయవలని రాజు అతన్ని అడుగగా, 9వ వాక్యం నుండి చూస్తే, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు పట్టుకొని ఎక్కించి రాజు వీధులలో అతను నడిపించుచు చాటింపవలెను. చూడండి, అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని చూడండి, హామాను వెళ్ళి రాజుగారి దగ్గర అడుగుతూ ఉన్నాడు, రాజు గణపరచుని అపేక్షించేవానికి ఉండవలసిన ఘనత ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు చదివిన వాక్యాలన్నీ చెప్పాడు, మాటలన్నీ చెప్తే హామానుతోనే అంటూ ఉన్నాడు, ఇదిగో అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోయి అదిగో గుమ్మ మీద కూర్చున్న ఆ మొర్దెకైకి అలాగుననే చేయుము. ఇక ముఖం మాడిపోయింది. 12వ వాక్యంలో చదివితే, తర్వాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. చూడండి, షేమైపోయింది. రాజు నన్ను నేను అనుకున్నాను, కానీ అతన్ని ఆల్రెడీ మొర్దెకైకి ఉరికోయను సిద్ధపరిచాడు, కానీ రాజు ఏమో మొర్దెకైని గణపరచమని చెప్పాడు. ప్రేమిని వర్లరా, మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట మీద మీకు ప్రసంగం చెప్తున్నాను. 4 విధాలుగా గొప్ప చేయబడతారు. ఒకటి, దేవుడు గొప్పవారిగా చేస్తాడు. దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా చేయాలంటే సాత్వికం, దీన మనసు ఉంటే దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు గొప్ప చేయుదురుగాక. రెండవదిగా, మనుషులు గొప్ప చేస్తారు. మనుషులు ఎప్పుడు గొప్ప చేస్తారు అంటే, మంచి క్రియలు చేసినప్పుడు ఆ వ్యక్తి గణపరచబడతాడు. మంచి క్రియలు చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు. మొర్దెకై రాజుకి మంచి పని చేశాడు, శత్రువులు అతని ప్రాణాన్ని తీయకుండా తప్పించాడు కాబట్టి. కానీ అసూయ వలన హామాను మొర్దెకైని చంపాలని ఆలోచించాడు, అసూయ వలన. కానీ హామాను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ప్రేమిన వర్లరా, మనుషులు గొప్ప చేసినప్పుడు ఈ జలసి, అసూయ అనేది కలుగుతుందండి. ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే, మనుషులు గొప్ప చేసినప్పుడు అసూయ అనేది కలుగుతుంది. నన్ను తప్ప ఇంకెవరిని గణపరుస్తాను. అందుకే మనుషుల యొక్క పొగడ్తలు, ఘనత ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు. కన్నడలో ఒక సామెత గుర్తొచ్చేది నాకు, ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂರಕ್ಕೆ ಏರಿಸಬೇಡವಯ್ಯ అని అంటారు. అంటే ఒక వ్యక్తిని పొగిడి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేస్తారు అన్నట్లుగా. పొగిడి పైకి తీసుకెళ్ళి పడేస్తారు అన్నట్లుగా ఆ మాట అర్థం. ఒక కవి రాస్తాడు, మనుషుల యొక్క ఘనత అనేది మంచి పనులు చేసినప్పుడు పొగడుతూ గణపరిచే అనుభవం ఒకటి, కానీ అదే వైపు ఒక జలసి, అసూయ కూడా ఉంటుంది. మొర్దెకై రాజు చేత గణపరచబడుతూ ఉంటే వెంటనే ఈ హామానికి కోపం వచ్చేసింది, నన్ను గణపరచట్లేదు. అందుకే మన సంఘాల్లో ఎవరిని గణపరిచే కార్యక్రమాలు అస్సలు ఉండవు, గాలి తీయడం తప్ప ఇక గణపరిచే కార్యక్రమాలే ఉండవండి. గణపరిచే కార్యక్రమాలు అస్సలు ఉండవు. ఒకవేళ కానుక ఇచ్చారా, దశంభాగం ఇచ్చారా, పరిచయం చేశారా, ప్రభు ద్వారా వచ్చే మేలులే, ఘనతే మీరు పొందుకొందురుగాక. అయితే సేవకులుగా
మేము గుర్తిస్తాం పలాని వాళ్ళు పరిచర్యకు సహకారంగా ఉన్నారు, పరిచర్య చేస్తారు అనేది ఆ గుర్తుపెట్టుకొని వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటాం తప్పకుండా. ఎందుకంటే సేవ పరిచర్య అనేది ఒక్కళ్ళే చేసుకొని పోయేది కాదు. ఎవరు పరిచర్యకు ముందుగా ఉండి పరిచర్యలో పాలు పొందుతారో, సహకారంగా ఉంటారో అట్టి వారిని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినప్పుడు కొందరు అడుగుతారు, అన్నయ్య సంఘం సహకరిస్తారా, పరిచర్య చేస్తారంటే చేస్తారు అన్నప్పుడు సంతోషంగా పరిచర్య ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, మనుషుల మెప్పు కానీ సేవకుల మెప్పు కానీ ఎప్పుడూ కూడా మనము కోరుకోకూడదు. వాక్యం చెప్తుంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించుదురుగాక. నాకైనా మీకైనా ఘనత అనేది దేవుడే అనుగ్రహించుదురుగాక. మనుషుల ఒక పొగడతలు కోరుకున్నాం అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా సమస్యలు. అందుకే సంఘంలో ఎవరిని మనం ఘనపరిచే కార్యక్రమాలు పెట్టుకోం. అయితే బయట సంఘాల్లో చాలా పెట్టుకుంటారు. పలాని వాళ్ళు సహకరించారండి, 10,000 ఇచ్చింది మారుతామా అని చెప్పకపోతే ఇంక ఎలక్షన్లు పెట్టి సంఘాలు 3 ముక్కలు అయిపోతాయి. అందుకే ఒక చేత మీరు చేసినది మరొక చేతికి తెలియకూడదు. రహస్యమందు చూచి దేవుడు మీకు ప్రతిఫలాన్ని దయచేదురుగాక. కానీ సేవకులకు గుర్తుపెట్టుకుంటాం, ప్రార్థిస్తాం, పలాని వాళ్ళు పరిచర్యకు సహకరిస్తున్నారు, సేవకులకి వీళ్ళు కీడు చేసేవాళ్ళు కాదు, మేలు చేసేవాళ్ళు అని గుర్తెరిగి వారిని బట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉంటాం. గనుక ప్రేమిన వర్లరా, ఈ మాటను బట్టి మనుషులు గొప్ప చేస్తారు. ఒకటి, దేవుడు గొప్పవారిగా చేస్తాడు ఎప్పుడంటే దీనత్వాన్ని బట్టి దేవుడు గొప్ప చేస్తాడు. రెండవది, మనుషులు గొప్ప చేస్తారు మంచి క్రియలను బట్టి గొప్ప చేసే అనుభవం. ఒక వ్యక్తిని గొప్ప చేయాలి అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచి క్రియలను బట్టే రీసెంట్గా ఒక సహోదరుడు మాట్లాడారు, పలానా చర్చికి వెళ్ళేవాళ్ళం, అక్కడ మేము కూడా పరిచయం చేసేవాళ్ళం అని అక్కడ ఉన్న పాస్టర్ గారి గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడని ఆలోచిస్తే ఆ వ్యక్తిని గణపరచట్లేదు అని ఆ పాస్టర్ గారి గురించి బ్యాడ్గా చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆలోచించాను, ఈ వ్యక్తి ఘనతను కోరుకుంటూ ఉన్నాడు. గణపరచినప్పుడు ఏమైనా మాట్లాడతాడు. కానీ ప్రేమిన వర్లారా, మన సంఘాల్లో అయితే ప్రభువునే మనము గొప్ప చేయదము గాక. మనుషులు గొప్ప చేసినప్పుడు ఎప్పుడు కూడా ఉప్పొంగిపోకూడదు. గణపరిచారంటే దాని వెనుక గొయ్యి తీసి పెట్టారని అర్థం. మూడవదిగా, తమ్మును తాము హెచ్చించుకొని గొప్ప చేసుకునే అనుభవం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వాక్యంలో చూడండి. మూడవదిగా, మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట మీద మీకు ప్రసంగం చెప్తూ ఉన్నాను. 4 విధాలుగా పెద్దవాళ్ళు అవుతారు లేక గొప్పవాళ్ళు అవుతారు. ఒకటి, దేవుడు గొప్ప చేస్తాడు. రెండవది, మనుషులు గొప్ప చేస్తారు. మూడవదిగా, తమను తామే గొప్ప చేసుకోవడం, హెచ్చించుకోవడం. అక్కడ సీమోను అను మనుషుడు లోగడ పట్టణములు గారడి చేయొచ్చు. చూడండి, తాను ఎవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు. సమర్య జనులను విభ్రాంతిపరచుచూ ఉండెను. చూడండి, సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయొచ్చు, తాను ఎవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమర్య జనులను విభ్రాంతిపరచుచూ ఉండెను. చూడండి, ఈ గారడి సీమోను తను తానే గొప్పవాడిగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. గారడి చేయొచ్చు, తాను ఎవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమర్య జనులను విభ్రాంతిపరచుచూ ఉండెను. తను తానే గణపరుచుకొని తను తాను హెచ్చించుకొని నేనే గొప్పవాడిని అన్నట్లుగా. ప్రస్తుతం లోకములు గమనించినట్లయితే నేనే గొప్పవాడిని అని మాట్లాడి ఫోకస్ చేసుకునే వాళ్ళు కనబడతారు. తమను తామే హెచ్చించుకొని గణపరుచుకునే అనుభవం. ఇది ఎవరి స్వభావం అంటే ఇది ఒక లూసిఫర్ స్వభావం అన్నమాట. ఈ గారడి సీమోను తను తానే గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. ఆ స్వభావం అనేది లూసిఫర్ యొక్క పడిపోయిన దూత యొక్క స్వభావం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యము నుండి మీరు చూడండి. ప్రభు దగ్గర కూడా గతంలో దేవదూతల కాల నియమంలో చెప్పాను, దూతలు ఉన్నారు. గాబ్రియేలు దూత ఉన్నారు, ఆ తర్వాత మికాయేలు దూత ఉన్నాడు, ఆ తర్వాత ఇంకా 4 రకములైనటువంటి దూతలు. అందులో ఈ లూసిఫర్ ఆ దూత ఏం చేశాడంటే
తాను అతిశయపడి, యెషయా గ్రంథం 14:13 నుండి చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, కూర్చుందును. చూడండి, మహోన్నతుడితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. చూడండి, ఇక్కడ పడిపోయిన దేవదూత గురించి వ్రాయబడిన మాట. దేవదూత అన్నప్పుడు ఒక్కడే కాదు, అతని వెనుక కోట్ల కొలది దూతలు కూడా ఉన్నాయి. ఆ జనసమూహం ఎప్పుడైతే మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని ఆలోచించారో అక్కడ నుండి దేవుడు త్రోసివేశాడు, ఒక మూలను త్రోసివేయబడ్డాడు నరకములో. కాబట్టి పడిపోయిన యొక్క దూత స్వభావం ఏంటంటే తమను తాము హెచ్చించుకోవడం, ఘనపరచుకోవడం, తమను తామే ఫోకస్ చేసుకోవడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఫోకస్ చేసుకొని ఘనపరుచుకొని అనుభవంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే అదొక లూసిఫర్ స్పిరిట్ అనమాట. పడిపోయిన దూత యొక్క స్వభావం, నేను కనబడాలి, నేను హెచ్చింపబడాలి. తమను తాము హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడుదురు, తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు. ఎంత తగ్గించుకుంటామో, తగ్గించుకోవడం అంటే తల వంచుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ తగ్గించుకోవడం అంటే మన యొక్క ప్రతి స్వభావాల్లో, మన మాటల్లో కానీ, క్రియల్లో కానీ, పద్ధతుల్లో కానీ, మన మాటల్లో, క్రియల్లో, పద్ధతుల్లో వీళ్ళు చూసిన వాళ్ళు చాలా దీనులండి అని చెప్పగలగాలి. దీనులు, వీళ్ళు తగ్గింపుగలిగిన వాళ్ళు అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే మాటలను బట్టే అర్థమైపోద్ది. మాటల్ని బట్టే వీళ్ళు తగ్గింపుగలిగిన వాళ్ళ లేదా అనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి దేవుని ప్రజలైన మనం ఎప్పుడూ కూడా మనల్ని మనమే తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడే మనల్ని హెచ్చించుదురుగాక. తమను తాము హెచ్చించుకునే గ్రూపు. అయితే 4వది, విశ్వాసము ద్వారా గొప్పవాళ్ళు అవుతారు. విశ్వాసము ద్వారా గొప్పవాళ్ళు లేక పెద్దవాళ్ళు అవుతారు. ఒకటి, మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట మీద చెప్తున్నాను. ఒకటి, దేవుడు గొప్ప చేస్తాడు. రెండవది, మనుషులు గొప్ప చేసే అనుభవం. మూడవది, తమను తాము హెచ్చించుకునే స్వభావం అనేది సాతాను స్వభావం. మన జీవితంలో దేవుడు ఒకవైపు కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక మంచి స్థితిలో ఉంచినా కూడా మనలో ఏమాత్రం అతిశయం అనేది రాకూడదు, పొరపాటును రాకూడదు. వచ్చిందా ఒకవేళ అవి కోల్పోతాయేమో. అయితే ఆశీర్వాదాలు పొందినప్పుడు దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ దీవెనలు బట్టి స్తోత్రం. రెండవది, ఆత్మీయ జీవితంలో కూడా వర్ధిల్లుచు ఉన్నప్పుడు కూడా అతిశయం అనేది రాకూడదండి. నేను విజయవాడలో సేవ చేస్తున్నప్పుడు ఒక పాత విశ్వాసి, కొత్త విశ్వాసి మందిరానికి వచ్చేవాడు. పాత విశ్వాసి అభిషేకంతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడేది. కొత్త విశ్వాసి, అప్పుడు పాత విశ్వాసికి మండింది, కోపం వచ్చి ఆరాధన అయిన తర్వాత బయటికి వెళ్ళి తిట్టిందట. బలే వచ్చేదిలే నీకు ఆత్మ, ఎగిరెగిరి గంతులు వేసావు, నరుమై అని తిట్టిందంట. ఇక చూడండి, ఆమె అలిగి ఇక మందిరానికి రాలే. మరుసటి వారం ఇంటికి వెళ్తే, ఏంటమ్మా మరి చర్చికి రావట్లేదు ఏంటంటే, పలాని విశ్వాసి తిట్టిందండి అన్న, ఆమె తిట్టింది, చాలా బాధ వేసింది అంటది. ఈ పాత విశ్వాసకేమో ఆత్మ లేదు, దురాత్మ ఉంది. ఏ దురాత్మ? నేను ఎంతకాలమైంది చర్చికి వచ్చి, ఎన్ని సంవత్సరాలైంది చర్చి, నా సర్వీస్ ఎంత అని ఆ ఒక దయ్యం. కానీ అందుకే లోకోక్తి ఏంటంటే సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం అంటారు. చూడండి, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ ఎంతగా నీవు ఆత్మీయంగా ఎదిగేవనేదే ముఖ్యం. కాబట్టి ఆ సహోదరికి ఎన్నో సంవత్సరాల మందిరానికి వస్తున్నా దేవుని ఆత్మ లేదు, ప్రార్థన లేదు. కానీ మొన్న కొత్తగా వస్తున్న విశ్వాసి అభిషేకాన్ని పొందుకొని ఆత్మలు హర్షిస్తూ ఉంటే పాత విశ్వాసి కోపం వచ్చేసి, సరే ఎన్నేం పట్టించుకోవద్దమ్మా అని చెప్తే మరలా మందిరానికి వచ్చిందనుకోండి. అయితే మనల్ని మనం హెచ్చించుకున్న అనుభవంలోనికి ఎప్పుడు కూడా రాకూడదండి. నాకంటే నా తోటి విశ్వాసి ఘనపరచబడునుగాక అనే అనుభవంలో మీరు కొనసాగుదురుగాక. 4వదిగా, విశ్వాసము ద్వారా గొప్పవాళ్ళు అవుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యంలో మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యంలో యేసుక్రీస్తు వారు, కాబట్టి
మీరి బోధించువాడెవడో. ఆ, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో. అక్కడ మీరు చూడండి, విశ్వాసము ద్వారా గొప్పవారు అవుదురు లేక పెద్దవాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు వారు అక్కడ తెలియచేస్తున్నటువంటి మాట మీరు గమనించండి. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ బోధించువాడు ఎవడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. ఈ రోజున చాలా సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాక్యానుసారంగా జీవించి బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ వాక్యాలు బోధించేటప్పుడు కూడా ముందుగా నేను గంట సేపు ప్రార్థన చేసుకొని మీ ముందు వస్తాను. మొదట నన్ను నేను పరిశీలించుకొని ఆ తర్వాత మీ ఎదుట నిలబడి బోధించినప్పుడు ఈ వాక్యాలు మీ జీవితాల్లో ఫలభరితంగా మార్చబడునుగాక. మరి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అని ఎంచబడతారు అంటే, ప్రేమిన వర్లరో, అక్కడ రాయబడి ఉన్నది, ఆజ్ఞలను గైకొని బోధించువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు, పెద్దవాడు అని ఎంచబడతాడు. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి మనం గమనిస్తే, మోషే 40 దినములు సీనాయి కొండ మీద ఉండి ఆజ్ఞలను పొంది ఇశ్రాయేలులకు బోధించాడు. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడు అంటాడు, నీవు నాతో కూడా మాట్లాడు నిమిత్తమై నేను నీకు ఆజ్ఞలు ఇస్తాను, నువ్వు సీనాయి కొండకు ఎక్కిరా అన్నప్పుడు అది చాలా ఎత్తైన కొండ. ఒకరోజు పట్టింది సీనాయి కొండను చూపించారు వెస్లర్న. ఆ కొండను ఎక్కాలంటే గుర్రం మీద ఎక్కి ఉదయం బయలుదేరితే తప్ప సాయంత్రానికి పై ఎత్తైన కొండ మీదకి వెళ్ళలేము. అంత ఎత్తైన కొండ మీద అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడి 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద వ్రాసి మోషే గారికి ఇచ్చారు. అవి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు బోధించినప్పుడు వాళ్ళందరిలో కూడా భయం కలిగింది. హల్లెలూయా, భయం కలిగిందండి. కాబట్టి మోషే ఆనాడు గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఆ ఆజ్ఞలు ప్రజలకు బోధించింది మాత్రమే కాదు, కానీ తాను కూడా ఆ విధంగా జీవించి ప్రజలకు బోధించాడు. కనుక ప్రేమిన వర్లరా, మీరు కూడా ఎవరికైనా బోధించాలి, చెప్పాలి అన్నప్పుడు మొదట మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆమెతో గ్రామంలో కూడా కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని ఆ ఊర్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించి ఉంటే పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీ చేసే యజమానుడికే 2-3 భార్యలు అంటారు. ఆ పంచాయతీ చేస్తున్నారు. సరైన ఒక న్యాయ విచారణ జరగకపోగా అబ్బాయి తిట్టాడట, నువ్వేం పెద్ద మనిషివయ్యా, పనికిమాలినోడివి, ఇప్పుడు గొడవలు వచ్చాయి, అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అమ్మాయి కూడా ఇష్టపడుతుంది, కాబట్టి పెళ్లి చేయొచ్చు కదా, నువ్వేం పెద్ద మనిషి, నీ బ్రతికే బాగులేదు, మాకేం న్యాయం చేస్తావు అని తిట్టిపోసాడట. అంటే ఆ న్యాయ విచారణ చేసేవాడే ఓ మంచితనంగా లేడు. కాబట్టి ఒకటి బోధించేటప్పుడు, రెండవది మీరు ఎవరికైనా ఇతరులకి బోధ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి అడ్వైస్ ఇవ్వగలం. ఈ వాక్యాన్ని బట్టి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఎంచబడతారు అంటే, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, మీరు కూడా వింటూ ఉన్నారు, మీరు కూడా ఇతరులకు కూడా వాక్యాలు చెప్తూ ఉన్నారు, కానీ ఆ వాక్యాన్ని గైకొని బోధించువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని ఎంచబడుదురుగాక. కాబట్టి వాక్యాలు విని వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వాక్యానుసారంగా మనం జీవించుచున్నామా లేదా అని డే బై డే ప్రతిరోజు మనం పరిశీలించుకొని ఆ వాక్యాలు మీరు కూడా ఇంకొందరికి చెప్పగలిగితే వాళ్ళు కూడా మార్పు చెంది మందిరానికి వస్తారు. తద్వారా మనం పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఎంచబడదుముగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వాక్యంలో కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వాక్యంలో విశ్వాసము ద్వారా గొప్పవారగుదురు అనే మాటలు 3 మాటలు మీకు చెప్తాను. ఒకటి, ఆజ్ఞలను గైకొని బోధించువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మత్తయి సువార్త 20:26 వాక్యం. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలెను. చూడండి,
అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. విశ్వాసము ద్వారా గొప్పవాళ్ళు అవుతారు అనే మాటకి ఒకటి, ఆజ్ఞలు గైకొని బోధించు వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాడు. రెండవది, మీలో ఎవడు గొప్పవాడు ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలెను. ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రమే కాదు, ఆ విధంగా నడిపించబడ్డారు కూడా. ఒకసారి యేసుక్రీస్తు కల్వారి సిలువలో ఇక శ్రమ అనుభవించి మరణించబోతూ ఉన్నారు. ముందుగా శిష్యుల పాదాలను కడగటానికి వారి వద్ద వచ్చారు. అప్పుడు పేతురు అంటారు, ప్రభువా, నువ్వెందుకు నా పాదాలు కడగాలి? నేనే నీ పాదాలను కడగవలసిన వాడిని, మీరు కడగొద్దు అని అంటారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఇది మాదిరి. ఓ తగ్గింపును చూపించడానికి, నేను గొప్పవాడిని అని చెప్పుకునేవాడు మొదట పరిచారకుడే ఉండాలి. ఆ మాటలు యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకి పెద్ద ఆయన, దేవుని కుమారుడుగా ఉండి 12 మంది శిష్యులకి ఈయన పెద్దగా ఉన్నప్పుడు, నేను పెద్దని, శిష్యులారా నా మాట వినండి అని అథారిటీ చేయలేదు. దానికి ప్రతిగా నేను గొప్పవాణ్ణి కాదు, నేను కూడా పరిచారకుడును అని చూపించుకోవటానికి, మాదిరి కనపరచటానికి శిష్యుల పాదాలని కడిగాడండి. దైవజనులు యేసును గారు కూడా సేవకుల మీటింగ్లో చాలాసార్లు అప్పుడప్పుడు చెప్పేవాడు, మీరు నా తోటి సేవకులు అనేవాళ్ళు అంతే. నేను గొప్పవాణ్ణి మీరు వినాలి అని చెప్పి, నా తోటి సేవకులు, నా తోటి పరిచారకులు అని చెప్పేవారు. ప్రేమిన వర్లారా, సంఘములో కూడా మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడే ఉండవలెను. నేను కృష్ణా జిల్లా నెహెమ్యా గారి దగ్గర కంచికచరలో సేవ చేసేటప్పుడు అక్కడ కూడా 10 మంది సంఘ పెద్దలు ఉండేవాడు. వాళ్ళు మేము సంఘ పెద్దలు అని గొప్ప ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఆదివారం రాగానే 5-6 గంటలకు వచ్చి అక్కడ కట్టెలు కొట్టి భోజనాలు వండి చెమటోర్చి కష్టపడి పరిచర్య చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఒక పరిచర్య అనే ఆ ఆత్మ పరిచర్య చేయాలి, అప్పుడే మీరు గణపరచబడతారు అనే పరిచర్య నేర్పించారు సంఘంలో. హోసన్న మినిస్ట్రీస్లో సేవకులైన మేమైనా, సంఘంలో ఉన్న వారైనా ముందుగా పరిచర్య చేస్తే దేవుడు గొప్ప చేస్తాడు. పరిచర్య ఆత్మే ఎక్కువ, పరిచర్యే. మేము కూడా బ్రదర్గా ఉన్నప్పుడు, ఉదాహరణకు సామ్యాల దగ్గర భీమవరంలో 6 నెలలు ఉన్నాను అనుకోండి, పరిచర్య కష్టపడి పని చేసేవాళ్ళు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు చదువుకున్నాను, జాబ్ చేసి వచ్చాను అనుకోండి, పరిచర్య చేసే ఆ పని సేవకు వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. పరిచర్య చేయాలి. శరీరం అంతా నలిగిపోయేది, శరీరం అంతా బలహీనమైపోయేది. ఇక మందిర పనులు జరుగుతున్నాయి, పరిచర్య. ఇప్పుడు ఈ స్థితిలో మీ ఎదుట నిలవబడ్డానంటే ఆ రోజుల్లో చేసిన పరిచర్యను బట్టే. విశ్వాసగా ఉన్నప్పుడు కూడా, ఇలా యవనస్తులుగా ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళానా వెంటనే మందిరానికి వచ్చి సేవకుల దగ్గర ఉండి బట్టలు ఐరన్ చేయడం, వాళ్ళకి నీళ్ళు లేకపోతే సైకిల్ మీద నీళ్లు తెచ్చి ఇచ్చి పరిచర్య చేసేవాళ్ళు. ఆ పాస్టర్ గారు అనేవారు, నువ్వు మందిరంలో పరిచర్య చేస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పారండి. అలాగే చేసిన పరిచర్యకు ప్రతిగా దేవుడు నాకు బెంగళూరులో జాబ్ ఇచ్చాడు. మరలా రిజైన్ చేసి దేవుని మందిరానికి వచ్చి మీ ఎదుట నిలవబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమే వర్లరా, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు పరిచారకుడే ఉండవలెను. ఇప్పుడు నా దగ్గర ఈయన అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు. కొంతమంది బ్రదర్లు ఉంటారు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు కూడా పరిచర్య చేస్తూ వాళ్ళు నమ్మకంగా యథార్థంగా చెప్పిన మాటను బట్టి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంటే నెక్స్ట్ వాళ్ళకి సంఘాన్ని అప్పచెప్తాం. సంఘంలో నా దగ్గర ఉన్నప్పుడు సాక్ష్యం దెబ్బతిన్నది అనుకోండి, వెంటనే గోరంట్లలో కూర్చొని కాటాకోడు లోట సాంబార్ అంతే, ఓ పనిష్మెంట్. ఇక పాస్టర్గా అభిషేకించరు. కాబట్టి ఒకటి పరిచర్య చేస్తూ సాక్ష్యాన్ని కాపాడుకోవడం. ఒక స్థితిలోనికి రావాలంటే ఎంత ప్రయాసం మీరు ఆలోచించి చూడండి. పరిచర్య చేయాలి, నమ్మకంగా యథార్థంగా ఉండాలి, సంఘాల్లో సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అని అంటారు. అలాగే
బైబిల్లో మనం ఉదాహరణకి మనం గమనిస్తే సమూయేలు గురించి చదువుతూ ఉన్నాం. సమూయేలు యొక్క తల్లి చిన్న వయసులోనే ఒక మ్రొక్కుబడి చేసుకున్నది. నాకు కుమారుడు పుడితే నీకు సేవకు ఇస్తానని మ్రొక్కున్నది. అదేవిధంగా మ్రొక్కున్న ఆ మ్రొక్కుబడి ప్రకారమే కుమారుడైన సమూయేలుని పాలు విడిచిన తర్వాత సేవకు ఇచ్చేసింది. బైబిల్లో రాయబడి ఉంది, బాలుడైన సమూయేలు దేవుని మందిరములో వర్ధిల్లుతూ వచ్చెను. హల్లెలూయా. మనుషుల దయలో, దేవుని దయలో, వయసునందు, జ్ఞానమందు వర్ధిల్లుతూ వచ్చెను. ఇశ్రాయేలు ప్రజలకే మొట్టమొదటి ప్రవక్త ఎవరు అంటే ఈ సమూయేలు ప్రవక్తే. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడంటే గొప్పవాళ్ళుగా చేయటానికి పిల్లల్ని ఇస్తాడు. మరి గొప్పవాళ్ళుగా ఎలా మార్చబడతారు అంటే మందిరంలో మీ పిల్లల్ని దైవభక్తిలో పెంచినప్పుడు, రెబలుగా పెంచకూడదు, చెడుతనముగా పెంచకూడదు, ఓ డివైనిటీ, ఓ దైవికంగా పిల్లల్ని పెంచాలి. మాట్లాడే విధానము కానీ, పద్ధతి కానీ, స్వభావాలు, క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా డివైనిటీగా ఉండాలి. లోకస్తుల పిల్లలాగా ఉండకూడదండి. సమూయేలు తన తల్లిని దైవభక్తిలో పెంచింది అంటే ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు అంటే ఎంత దైవికంగా ఉంటే ప్రవక్తగా మార్చబడ్డాడో ఆలోచించి చూడండి. అది ముందుగా పేరెంట్స్లో ఉండాలి, తల్లిదండ్రుల్లోనే ఉంటుంది. ఎవరైనా కూడా గమనించినట్లయితే పిల్లల్ని దైవభక్తులు అందుకే అంటారు లోకోక్తి, మొక్కై వంగనేది మానై వంగున. మొక్కున్నప్పుడే అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళని దైవభక్తులో, భయములో పెంచాలి. రెబలుగా పెంచకూడదు. అప్పుడు ఏమనుకుంటారు, తల్లిదండ్రులు కూడా అలా ఉన్నారు అందుకే పిల్లలు కూడా అలాగే ఉన్నాము అనుకుంటారు. ఎవరైనా కూడా అంతే. కాబట్టి సమూయేలు ఏ విధంగా బాలుడైన సమూయేలుని చిన్న వయసులో దేవుని యందు భయభక్తులతో పెంచిందో, అదేవిధంగా చిన్న వయసు నుండి మీ పిల్లల్ని దైవభక్తులు పెంచినప్పుడు దేవుడు వారిని గొప్పవారిగా చేయుదురుగాక. గొప్పవారిగా చేయబడాలి అంటే ముందుగా పరిచారకులై ఉండాలి. ఒక లోతైన సత్యం ఏంటంటే మందిరంలో ఏ చిన్న పని చేసినా కూడా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నేను కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు ఒక తమ్ముడు మందిరంలో ఎలక్ట్రీషియన్ పని చేసేవాడు. ఏ పనున్నా కూడా వచ్చి చేసేవాడు. వెంటనే ఒకరోజు చెప్పా, ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు అని చెప్తే అదేవిధంగా సబ్స్టేషన్లో జాబ్ దొరికింది, పెళ్ళి అయింది, 2 పిల్లలు. తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ వచ్చాను. కొన్నిసార్లు తగిన ప్రతిఫలం పాస్టర్ గారు ఇస్తాడేమో అని ఎదురు చూడకూడదు. పేతురు, యోహాను అంటారు, మా దగ్గర వెండి బంగారు ఏమీ లేదు, ఒకటే నజరేయుడైన యేసు నామములో లేచున్నాడు. పాస్టర్ గారు ప్రతిఫలం ఇవ్వటానికి పాస్టర్ గారు దుబాయ్ సేట్ కాదు కదా. ఏదైనా పరిచర్యలో పంపులు పరిచర్యలో ఏదైనా చేయటానికి మీరిచ్చే కానుకలు దశంభాగాలే పరిచర్యలో వాడుతాం. ఇప్పుడు మీరే, యజన్ గారు అనేవారు, తెల్లదొరలైనా నల్లదొరలైనా మీరే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరిన వాడు పరిచారకుడే ఉండవలెను. ముందుగా పరిచర్య చేస్తూ ప్రభు ద్వారా మెప్పును పొందాలి, ప్రభు ద్వారా ఘనతను పొందాలని మీరు కోరుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఘనతని అపేక్షించకూడదు, ప్రభు ద్వారానే ఘనత పొందాలని మనము కోరుకుందుముగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4 వాక్యములు మీరు గమనిస్తే 18వ అధ్యాయం 4 వాక్యములో విశ్వాసము ద్వారా గొప్పవాళ్ళు అవుతారు అనే మాటలో 3వ మాట, ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో. యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలామంది చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు. వారిని ఆటంకపరచవద్దు అని చెప్పి వారిని దగ్గర తీసి వారిని ఆశీర్వదించాడు. ఆ సమయంలో యేసుప్రభు ఈ మాట అంటారు, ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎందుకంటే చిన్నపిల్లలు మీరు చూడండి, పిల్లలు ఉన్నారు మీకు, వాళ్ళని కొట్టినా తిట్టినా ఏడ్చుకుంటూ పరిగెత్తారు. కర్ర తీసుకొని ఒక్కటి వేసారు అనుకో, అమ్మా అని పరిగెడతారు. అంత దూరం పరిగెత్తి మళ్ళా నొప్పి తగ్గిన తర్వాత మమ్మీ భోజనం పెట్టు, అన్నం పెట్టు అని వస్తారో లేదా? అదే
ఒక 14, 16 సంవత్సరాల తర్వాత వయసు వచ్చినప్పుడు కొట్టి చూడండి, ఇక అడ్రస్ ఉండడు అంతే. ఆ మధ్య ఒక అబ్బాయిని వాళ్ళ నాన్న కొట్టాడు. వాడు 2-3 రోజులు కనవలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి టెన్షన్ పడి ఫోన్ చేస్తే ప్రార్థన చేసి ఎక్కడ పోడలే వస్తాడులే. 2 రోజుల తర్వాత చూస్తే హైదరాబాద్లో వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నాడు. అందుకే చిన్న వయసులో ఉన్నప్పుడే గద్దింపు అవన్నీ, ఓ పెద్ద అయిన తర్వాత గద్దించి కొట్టాలన్నా కూడా వెళ్ళిపోతారని ఒక భయంతో ఉంటారు పేరెంట్స్ చిన్నప్పుడులో. అందుకే చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే కపటం లేని స్వభావం. కోపము, ద్వేషము, పగ, ఈర్ష అనేది పిల్లల్లో అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. కొట్టినా మరలా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ నిష్కపటమైనటువంటి స్వభావం పిల్లల్లో ఉంటుంది. కనుక యేసయ్య అంటాడు, ఈ బిడ్డ వలె తాను తగ్గించుకుని వాడేవాడో పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడు. పిల్లల్ని కొట్టినా తిట్టినా మరలా దగ్గరకు వస్తారు. చూడండి, చిన్నపిల్లల స్వభావం మర్చిపోతారు. ఓ 16 సంవత్సరాల తర్వాత కొట్టారనుకోండి, కక్ష పెట్టుకొని మళ్ళీ కొట్టే పిల్లలు కూడా ఉన్నారు, తల్లిదండ్రులను కూడా చంపేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి చిన్న వయసులో నుండియే వాళ్ళని ఏం చేయాలంటే చిన్న వయసులో ఉన్న స్వభావాలు యేసుక్రీస్తు వారు అందుకే పిల్లల్ని చూసి కంపేర్ చేస్తూ ఈ బిడ్డ వలె తాను తగ్గించుకొని వాడేవాడో. యేసయ్య ఆ మాట చెప్పింది మాత్రం కాదు, అదేవిధంగా నడుచుకున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఈయన భోజన ప్రియుడు అని అపాస్యంగా మాట్లాడుతూ వచ్చారు. ఇంకొంతమంది ఈయన వేషకుమారుడు అంటే యోసేపు మరియకి నిశ్చితార్థమైంది, ఆలోగానే పరిశుద్ధాత్మని ద్వారా గర్భాన్ని ధరించి అని చెప్పుకుంటున్నారు. అబద్ధం, ఈయన వేషకుమారుడు అని చెప్పి తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడకుండా మౌనంగా తాను తగ్గించుకున్నారు. మరలా వడ్రంగి వాని కుమారుడు అని తిట్టారు. ఆ తర్వాత వడ్రంగి వాని కుమారుడని ఇంకా రకరకాలుగా దయ్యాలు బట్టి ఇలా అద్భుతాలు చేస్తున్నాడని ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆఖరికి సిలువలో శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో మౌనంగా యేసుప్రభువు వారు ఉండిపోయారు. కారణం ఏంటంటే ఆ చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి స్వభావం, తగ్గింపు కలిగిన స్వభావం. కాబట్టి మనలో కూడా అటు స్వభావం యేసయ్య అంటాడు, ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్న వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఒక మాట అన్నా ఏదన్నా ఎవరైనా ఏమన్నా కూడా వెంటనే రోషం వచ్చేసింది. కానీ అందుకే ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడిపించబడుతున్న మనం ఎప్పుడు కూడా లోకస్తులాగా ఎప్పుడు వ్యతిరేకంగా కోపగించుకోవడం. పేతురు తన పత్రికలు రాస్తారు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడి ఉన్నారు కాబట్టి దూషణకు ప్రతిదూషణ, కీడుకు ప్రతి కీడు మీరు చేయకుడి. అది చిన్నపిల్లల్లో ఉంటున్న స్వభావం. చిన్నపిల్లలు కొట్టినా మరలా తిరిగి కొడతారా? కొట్టలేరు. బాధపడతారు, ఏడుస్తారు, మరలా మమ్మీ డాడీ అని వస్తారు. కాబట్టి దూషణకు ప్రతిదూషణ, కీడుకు ప్రతి కీడు చేసే ఆలోచన దేవుని ప్రజల జీవితాల్లో ఏమాత్రం ఉండకుండా క్రీస్తువులే మనం తగ్గించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి మనం గొప్పవాళ్ళుగా చేయబడదాము గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారం మరలా ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. విన్న వాక్యాన్ని బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే